కాదంబరి, ఒకసారి ఫైల్ చూడు. రేపు బోర్డు మీటింగ్లో ఎజెండా ఇదే. ఒకసారి చెక్ చేయి. ఫైల్ చెక్ చేయమంటే ఏదో ఫైల్ అయినట్టు చూస్తావేంటి? ఈ ఇంట్లో ఒక సీఈఓ ఉంది కదా, ఆ సీఈఓకి ఇలాంటివన్నీ చూపించకుండా ఆఫ్టర్ ఆల్ నాలాంటి ఒక సాధారణ వ్యక్తికి ఇవన్నీ చూపిస్తున్నారేంటా అని. కాదంబరి, ఇలా కోడిగుడ్డు మీద ఏకల పీక వ్యవహారంలాగా చేయకు. ఫైల్ చూసి ఎజెండా కరెక్ట్గా ఉందో లేదో చూడమన్నాను, చూడు. దానికెందుకు ఇంతలా సాగదీస్తున్నావు? బోర్డ్ మీటింగ్ అజెండా గురించే కదా అడుగుతున్నారు. అది నేను ఎప్పుడో ఫిక్స్ చేశాను. నేను అనుకున్నట్టే జరుగుతుంది. సరే, నీ ఇష్టం. అమ్మా, ఏంటమ్మా అది? ఎవరే? ఇంకెవరు? ఆ నీలవేణి. అది ఇంట్లో వేస్తున్న వేషాల్ని చూస్తుంటే మా అందరికి మెంటల్ వచ్చేలా ఉంది. మళ్ళీ ఏం చేసి తగలడింది? మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పడం చాలా కష్టం అత్తయ్య గారు. వచ్చి డైరెక్ట్గా చూస్తేనే కళ్ళ కట్టినట్టు ఉంటుంది. మీరు చూడబోయే సినిమా. అసలు మీ గొడవేంటి? ఎంతసేపు ఆ నీలవేణిని ఏదో ఒకటి అనకపోతే ఉండలేరా? నాన్న, మీరు ఆగండి నాన్న. అమ్మా, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు పట్టించుకోకపోతే ఎలా? నువ్వు వచ్చి ఆ నీలవేణి బాగోతం చూడాలమ్మా. ఉదయం నుంచి ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాను కదా. మళ్ళీ ఇప్పుడు ఆ నీలవేణి ఏ నీచ పని చేసింది? నీ కోడలికి రోజు రోజుకి కళ్ళు నెత్తికెక్కుతున్నాయమ్మా. కోడలేంటే కోడలు? అది ఎప్పటికీ ఈ ఇంటి పని మనిషే. కోడలు ఎప్పటికీ కాలేదు. సరే, ఇంతకీ వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఆ నీలవేణి ఈ ఇంట్లో తను ఏం చేసినా చెల్లుతుందని మనకి చెప్పాలనుకుంటుంది. అది ఎలాంటి తైతక్కలాన్నా మనం కళ్ళప్పగించి చూడ్డం తప్ప ఏమీ చేయలేము అని హెచ్చరించాలనుకుంటున్నట్టుంది. అందుకే తారక్ షర్ట్ వేసుకుని మరీ ఇల్లంతా తిరుగుతుంది. ఓ, ఇంతేనా? ఇంత మాత్రానికే ఏదో కొంపలు మునిగిపోయినట్టు తెగ బిల్డప్లు ఇచ్చారు. తన భర్త షర్టు వేసుకుని తిరిగితే మీకేంటి సమస్య? అలా అంటారేంటి నాన్న? ఈ ఇంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా. అయినా నీలవేణికి బట్టలు లేనట్టు తారక్ షర్ట్ వేసుకొని తిరగడం ఏంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? కనీసం ఇంగిత జ్ఞానమైనా ఉండాలి కదా. ఎవరైనా ఏమన్నా అనుకుంటారో లేదో తెలియదు కానీ వాళ్ళు అనుకునేలా మీరే చేసేలా ఉన్నారే. కరెక్ట్గా చెప్పారు మావయ్య గారు. కొన్ని విషయాల్లో మీరు చెప్పే విధానం ఉంటుందే, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మెచ్చుకోకుండా ఉండలేం. యాండి, కాసేపు మీరు పిచ్చొచ్చినట్టయినా నటించండి. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నాకు చెవులో చిచ్చు రేగినట్టు అనిపిస్తుంది. కాంచనా, మీరు వేలెత్తి చూపించేటంత పెద్ద తప్పు నీలవేణేమీ చేయలే. తన భర్త షర్టు తను వేసుకోవడం తప్పు కాదు. మీరు అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేయకండి. ఇప్పటికే ఆ పని మనిషి చేస్తున్న పిచ్చి పనులు మీ కళ్ళకి కనిపించట్లేదా? నా కొడుకు దాని ఎంగిలి ప్లేట్లో తినే స్థాయికి వాణ్ణి దిగజార్చింది. అలాని వదిలేస్తే మనల్ని ఇంకెంత పిచ్చివాళ్ళం చేస్తుందో. దానికంతటికి కారణం మీరు. వాడలా ప్రవర్తించేలా వాణ్ణి రెచ్చగొట్టింది మీరు. మళ్ళీ నీలవేణి అంటారేంటి? అమ్మా, మనం ఏం మాట్లాడినా ఎంత మాట్లాడినా నాన్న నీలవేణికే సపోర్ట్ చేస్తారు. ముందు నువ్వు పద, దాని సంగతి చూద్దాం.
డాడీ ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదా? జ్యూస్ తాగితే మంచిగా నిద్ర పడుతుంది. నీలవేణికి జ్యూస్ తీసుకురమ్మని చెప్పాను. ఉండండి. నీలవేణి, నాతో పాటు మీ మామయ్య గారికి కూడా ఒక గ్లాస్ జ్యూస్ తీసుకురా. అలాగే తారక్ సార్. ఏంటి డాడీ, మీ చుట్టూ ఉన్న వెదర్ చాలా బ్యాడ్గా ఉన్నట్టుంది. మనం ప్రశాంతంగా ఉండాలంటే మన చుట్టూ ఉన్న వెదర్ కండిషన్ కూడా చాలా బాగుండాలి డాడీ. పనికిరాని పరిస్థితులకి, పనికిరాని మనుషులకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాడు చెప్పింది విన్నారుగా? మీరు చేసే పనులు చూస్తూ ఉంటే వాడు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. మీరు కాసేపు ఆగుతారా? వాడు పెళ్ళం మాయలో పడి నోటికొచ్చిందల్లా వాగుతున్నాడు. వాడు తానా అంటే మీరెందుకు తందానా అంటున్నారు? తారక్ సార్ తీసుకోండి. అయ్యగారు మీరు కూడా తీసుకోండి. నీలవేణి ఆగు. డాడీ, నీలవేణి ఇలా చూడ్డానికి ఎలా ఉంది? చాలా బాగుందిరా. చాలా బాగుండడం కాదు డాడీ, బ్రహ్మాండంగా ఉంది కదా. అవునరా. ఈ షర్ట్లో చూడ్డానికి చూడముచ్చటగా ఉంది. ఈ షర్ట్ వేసుకోమని నేనే ఇచ్చాను డాడీ. ఏంటండి ఇదంతా? ఇది ఇల్లు అనుకుంటున్నారా లేకపోతే సర్కస్ అనుకుంటున్నారా? ఒక్కొక్కళ్ళు జోకర్లా తయారవుతున్నారు ఈ ఇంట్లో. అవునవును డాడీ, ఈ ఇంట్లో జోకర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడల్లా ఆపుకోలేనంత నవ్వొస్తుంటుంది. వాళ్ళ వేషాలు ఎప్పటికీ మారవు, వాళ్ళ ప్రవర్తనలు ఎప్పటికీ మారవు. కరెక్ట్ గా చెప్పావు బామర్ది.